2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ఇది ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి నరదృష్టి ప్రభావం కనుకుంటే ఏ విధంగా ఉంటుంది, నక్షత్రాలు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రం వారికి ఎలాంటి నరదృష్టి ప్రభావం ఉంటుంది ఇయర్ మొత్తం కనుక మనం చూసుకుంటే అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, వేదిక్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నరదృష్టి ప్రభావం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? దృష్టి అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫ్యాక్టర్ అండి. అంటే మనిషి మీద ప్రభావితం చేసేటువంటి దృష్టిల్లో నరదృష్టి అనేటువంటిది తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ మనం చూస్తే గ్రహాలకి కానీ, నక్షత్రాలకి కానీ, రాశులకి సంబంధించి కానీ నరదృష్టి ప్రభావం ఏమిటి అని చాలామంది అనుకోవచ్చు. శని యొక్క ప్రభావం కానీ, గురువు యొక్క ప్రభావం కానీ, సో ఎప్పుడైతే గ్రహాల యొక్క స్ట్రెంగ్త్ వీక్ అయ్యింది అంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి ఆరా, ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఎఫెక్ట్ చేస్తుంది అని అర్థం అండి. సో ఇక్కడ నరదృష్టి అనేటువంటిది 4 రకాలుగా విభజించబడి ఉందండి. ఒకటి సామాన్యమైన నరదృష్టి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బట్టలు కొనుక్కున్నా, ఒక ఫోన్ కొనుక్కున్నా, ఒక బండి కొనుక్కున్నా, వాహనాలు ఏదైనా కొనుక్కున్నా మనమే తీసుకెళ్ళి 10 మందికి చూపిస్తూ ఉంటాం. సో దానివల్ల చిన్న చిన్న దృష్టి ప్రభావం మన మీద పడుతూ ఉంటుంది. దాన్నే సామాన్య దృష్టి అంటారండి. సో ఈ యొక్క ప్రభావం అనేటువంటిది మన సహజ సిద్ధంగానే చేసుకునే ఆచార వ్యవహారాల వల్ల, సాంప్రదాయాల వల్ల, ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల ఆ దృష్టి ఆటోమేటిక్గా పోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. బట్ రెండవది ఏంటి అంటే మహానరదృష్టి అండి. చాలా తీవ్రతరమైనటువంటిది. సో ఇక్కడ ఏంటి అంటే మనిషి వీక్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మహానరదృష్టి అనేటువంటిది సోకుతుందో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. మీరు బాగా గమనిస్తే అండి, కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ అనేటువంటి విపరీతంగా వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి వెళ్తారు, చూపిస్తారు, మందులు వాడతారు, డబ్బులు ఖర్చు పెడతారు, కానీ దానికి క్యూర్ అనేటువంటిది కనబడదు. ఇక రెండవది కుటుంబ సభ్యుల మధ్యలో తీవ్రమైన వివాదాలండి. ఎవరికి పడదు, అందరూ అస్తమానం కొట్టుకుంటూనే ఉంటారు, అస్తమానం మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. సో ఇంట్లో ఎప్పుడూ నెగిటివ్ ఆరా అనేటువంటిది, యాక్సిడెంట్లు, గాయాలు, డబ్బులు ఖర్చు అవ్వడాలు, హాస్పిటల్స్ ఇవే ఉంటాయి, ఏడుపులు విడబబ్బులే ఉంటాయి. మహానరదృష్టి యొక్క ప్రభావం మనిషితో పాటుగా ఇంటికి కూడా సోకుతుందండి. ఓకే. సో తర్వాత మూడవది ఏంటి అంటే సంభోగ దృష్టి. అంటే కొత్తగా పెళ్ళైనటువంటి జంట కానీ, లేకపోతే లవ్ విషయంలో కానీ, ఒక రిలేషన్ విషయంలో కానీ ఇబ్బందులు అనేటువంటివి సంభోగ దృష్టి వల్ల కలుగుతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ జీవితం మధ్యలోకి ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయినా పడింది అనుకోండి. సో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలో అనుమానము, లేకపోతే అవమానాలు, లేకపోతే భయాలు, విభేదాలు దాన్ని అక్కడికి తీసుకువెళ్తే విడాకులకి దారితీస్తూ ఉంటాయి. అంటే విడిపోవడానికి కూడా సంభోగ దృష్టి అనేటువంటిది కారణం అవుతూ ఉంటుంది. చాలా నక్షత్రాల వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందండి, సంభోగ దృష్టి. తర్వాత ఆఖరిది సూక్ష్మ నరదృష్టి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పీపుల్లో, జనాల్లో, మన కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళలో కానీ మన ఎదుగుదల అనేటువంటిది చూడలేకపోయి మనల్ని ఎదగకుండా ఉండడానికి, మనల్ని వెళ్ళొద్దు, చెయ్యొద్దు, మానే, ఓడిపోతావు, పడిపోతావు, నష్టపోతావు అనేటువంటి మాటలతో మనల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. మన చేసే పని కూడా మాటలు విని చేయలేకపోతూ ఉంటాం. సో ఇది సూక్ష్మ నరదృష్టి అండి. దీన్ని గుర్తించడం చాలా కష్టము, బట్ గుర్తించి సరిచేసుకోగలిగితే ఎవరు ఏమీ చేయలేరు. సో ఈ యొక్క 4 దృష్టిలు కూడా ప్రతి నక్షత్రానికి సంబంధించి, ప్రతి రాశికి సంబంధించిన ప్రభావాలు కనబడుతూ ఉంటాయండి. మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, పుష్యమి నక్షత్రం వరకు ఎస్పెషల్లీ విమెన్కి అంటే జనరల్గా ఈ నరదృష్టి ప్రభావం ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఇయర్ మొత్తం చూసుకుంటే? వాళ్ళకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ విధంగా ఉందండి. అసలు పుష్యమి అంటే అండి, జనరల్లీ వీళ్ళకి ఫ్యామిలీ నుంచి కానీ, లేకపోతే చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళు, అదే వీళ్ళు పనిచేసే వాళ్ళు కానీ, పనిచేసే చోట కానీ, బాస్ కావచ్చు, లేకపోతే వీళ్ళ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోతారండి అందరూ కూడా. అంటే వీళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది. లేకపోతే వీళ్ళ ఆఫీస్లో కానీ పనంతా వీళ్ళ మీద, వీళ్ళు చేయకపోతే పని ముందుకు వెళ్ళదు. అంటే వీళ్ళు ఎక్కువగా ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటారు కాబట్టి, సో వీళ్ళు చేయకపోతే పని అవ్వకపోవడం, ఏదైనా తప్పు జరిగితే మొత్తం అంతా వీళ్ళనే బ్లేమ్ చేయడం. ఈవెన్ ఇంకా ఇబ్బంది ఏంటంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంత టాలెంటెడ్ అయినా, ఇంత నమ్మకం ఉన్నా వీళ్ళకి రిలేషన్షిప్ సరిగ్గా వర్కౌట్ అవ్వదండి. మానసిక ప్రశాంతత ఉండదు. ప్రపంచం మొత్తాన్ని సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తూ వాళ్ళని సంతోష పెట్టడానికి ట్రై చేస్తారు, కానీ వీళ్ళకి మానసికంగా సంతోషం ఉండదు, ప్రశాంతత అనేటువంటిది తక్కువ, రికగ్నైజేషన్ ఉండదు. 100% కష్టపడితే 20-30% వీళ్ళకి ఆ రిటర్న్స్ తగ్గుతాయి. అంటే మంచి చేశారు అని చెప్పి పొగడ్తలు, ఇవన్నీ కూడా.
సో ఆ 20% వీళ్ళు పొంగిపోయి అబ్బబ్బా అని చెప్పి ఇంకా ఎక్కువగా చేసి పెట్టేస్తుంటారు. సో అది బాగా గుర్తించాలి. వీళ్ళకు ఉండేటువంటిది సంభోగ దృష్టి అండ్ సూక్ష్మ నరదృష్టి అండి. అంటే వీళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసో, భయపెట్టో, బాధ పెట్టో వీళ్ళ దగ్గర నుంచి పని చేయించుకోవాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి. అంటే అది కావాలని చేసినా ఎలా చేసినా అది మీకు అలాగే జరుగుతుంది. సో ఎక్కువగా మీ మీద డిపెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అది మీకు బర్డెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎప్పుడు ఏంటంటే చిన్న వయసు నుంచి కూడా చదువు పట్ల ఒక రకమైనటువంటి శ్రమ కనబడుతూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చిన్న వయసే కొంచెం బాగుంటుందేమో. ఆ 20 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఈ కెరీర్ పట్ల అనేక రకాల ఒత్తిడి మీకు విపరీతంగా పెరుగుతుందండి. ఎందుకంటే 10th లార్డ్ కుజుడు కాబట్టి స్ట్రగుల్స్ బాగా చూసి అప్పుడు ఆరితేరిపోతారు. బట్ ఖచ్చితంగా స్ట్రగుల్స్ అనేటువంటివి కనబడతాయి. అయితే ఇంకొక ఘట్టం ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్ అనమాట. పెళ్ళి అవ్వడానికి అండ్ పెళ్ళి అయిన తరువాత ఇఫ్ ఇన్ కేసు ఒకవేళ మీ జాతకంలో వ్యక్తిగత జాతకంలో శని కనుక వక్రించుంటే అష్టమంలోనో 12లోనో లేకపోతే ఏ పంచమంలోనో ఉంటే ఖచ్చితంగా మ్యారిటల్ లైఫ్లో డిజాస్టర్ అనేటువంటిది కనబడుతుందండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సో అష్టమము అనేటువంటిది ఎప్పుడు కూడా ఏమవుతుంది, కుంభం అవుతుంది. 12 అనేటువంటిది మిథునం అవుతుంది, 2 మ్యారేజెస్. తర్వాత పంచమం ఏమవుతుంది, వృశ్చికం అవుతుంది, గొడవలు అవుతాయి, కోర్టు కేసులు, పూనా ఒక పట్టాన కోర్టు కేసులు వదలవు కూడా. ఈ 3 స్థానాల్లో ఎస్పెషల్లీ ఉండకూడదు. సో ఒకవేళ అందుకే చాలామంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి నేను చెప్పేటువంటిది ఏంటంటే మీ జాతకంలో ఆ యోగం ఉందా లేదా అనేది మీ సంబంధం అంటే మీ ప్రమేయం లేకుండా జరిగింది, మీ పుట్టుకతో వచ్చింది కాబట్టి, కర్మదోషం కాబట్టి. కనీసం పెళ్ళికి ముందు మీరు తీసుకుని జాగ్రత్త పడగలిగితే ఎంతో కొంత అది రెక్టిఫై అవుతుంది, మినిమైజ్ అవుతుంది. కాబట్టి దాని నుంచి మీరు కాపాడుకోవచ్చు. సో అది చూసుకోండి. తర్వాత మేజర్లీ మీ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళని నమ్మకూడదు. ఇందాక నేను చెప్పినదేనండి, వాళ్ళు ఇంటెన్షనల్గా చేయకపోయినా అది కోఇన్సిడెంటల్గా జరిగినా మీరు వాళ్ళకి బానిస అవ్వడం కానీ, పని చేయడం కానీ, పనిచేసి ఫలితాన్ని ఆశించకపోవడం కానీ, ఇలా అనేక రకాల ఒత్తిడి మీకు కనబడుతుంది. శారీరకంగా పక్కన పెట్టేయండి, మానసికంగా మాత్రం ప్రశాంతత అనేటువంటిది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో మేజర్లీ ఏంటంటే 2026 సంవత్సరంలో కూడా నవంబర్ 1వ తారీఖు దాకా గురుబలం అనేటువంటిది లేదు. గురుబలం ఎప్పుడైతే మీకు సరిగ్గా లేదో రికగ్నైజేషన్ తక్కువ. అండ్ బాగా గమనించండి, మీకు 6th and 9th లార్డ్ అనమాట గురుడు. అంటే ఈ యొక్క ఆరోగ్య సమస్యలు, అప్పులు, రికగ్నైజేషన్, పేరు ఏదైనా కావచ్చు, ఇవన్నీ నవంబర్ 1వ తారీఖు తర్వాతనే మీకు వస్తాయి. పైగా నవంబర్ 25 దాకా 2వ స్థానంలో కేతు, అంటే ఆర్థిక ఇబ్బందులు అనమాట. అష్టమంలో రాహు, ఆయన కూడా నవంబర్ 25 దాకా. 2026లో మానసికంగా ఒత్తిడి అనేటువంటిది కనబడుతుందండి వాస్తవంగా. సో అన్నీ బాగున్నాయని చెప్పడానికి, అబద్ధం చెప్పడానికి అవసరం లేదు. ఖచ్చితంగా ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి. దీని నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? ప్రధానంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు శివ ఆరాధన ఎక్కువగా చేయండి. ప్రతి సోమవారం, ప్రతి గురువారం, ప్రతి ఆదివారం, ప్రతిరోజు కూడా వీలైతే స్ఫటిక శివలింగానికి ఆరాధన చేయండి. స్ఫటిక మాల ధరించండి. ఒరిజినల్ స్ఫటికమాల ఎప్పుడైతే మీరు వేసుకుంటారో శారీరక మానసిక ప్రశాంతత అనేటువంటిది కనబడుతుంది. శివ అనుగ్రహము అనేటువంటిది కలుగుతుంది. అందుకే శివభక్తులు ఎక్కువగా కర్కాటక రాశి వాళ్ళే కాదు, శివభక్తులు కూడా ఎక్కువగా స్ఫటికమాల వేసుకుంటూ ఉంటారు. అది వేసుకోవాలి. సో తప్పకుండా ఈ 2026 సంవత్సరంలో ప్రతి గురువారము కూడా దక్షిణామూర్తిని దర్శనం చేసుకోండి. వీలైనంత ఎక్కువగా మెడిటేషన్ చేయండి, చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది కాకుండా ఇంకేమైనా రెమెడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రతి రాశికి సంబంధించి కానీ, నక్షత్రానికి సంబంధించి కానీ, ఎస్పెషల్లీ ఈ యొక్క నక్షత్రానికి కూడా రాబోయేటువంటి ఫిబ్రవరి 15వ తారీఖు రోజున, ఫిబ్రవరి 15వ తారీఖునండి మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంత్రం మొదలుపెట్టి రాత్రి జాగరణతో పాటుగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి 1,00,000 బిల్వార్చన, మీ ఇంట్లో అప్పులు కానీ, డబ్బు, మనీ ఫ్లో అనేటువంటిది ఆగకుండా రావడానికి లక్ష్మీ గణపతి హోమం ఒకటి, తర్వాత మీ మీద దృష్టి ప్రభావం ఉన్నా, మీకు శత్రువులు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నా, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఏ రకమైనటువంటి నాగదోషాలు ఉన్నా అవి పోవడానికి సుదర్శన హోమం ఒకటి, తరువాత లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కోసం కమలాత్మిక హోమము, ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నతమైన స్థాయికి అంటే జాబ్ కానీ, కెరీర్ కానీ, పదవి కానీ, స్థితి కానీ ఏదైనా రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము అంటే రుద్రుడు అమ్మవారు ఆది దంపతుల యొక్క అనుగ్రహం కలగడానికి స్వయంగా మీ చేతుల మీద మీరే హోమంలో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నానండి. మహాశివరాత్రి రోజున అత్యంత వైభవంగా జరగబోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉన్నా, దూరపు ప్రాంతాల్లో ఉన్నా, మీరు రాలేని పరిస్థితిలో ఉన్నా
పరోక్షంగా కూడా సుమన్ టీవీ ఆధ్వర్యంలో మీరు దర్శనం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే ఇవి దర్శనం చేసుకుని ఆ గోత్రనామాల మీద మీరు అక్కడ చేయిస్తారో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ రావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆఫ్లైన్కి రావచ్చు. తప్పకుండా మీ చేతుల మీద మీరే చేయొచ్చండి. అభిషేకాలు అవి చేయొచ్చు. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ మొత్తము రావచ్చండి. వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని కూడా అందుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మీ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ మరీ ముఖ్యమైనది ఫిబ్రవరి 15న మహాశివరాత్రి. ఆ రోజున కనుక ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అప్రోచ్ అవ్వచ్చు. హైదరాబాద్లో జరుగుతుంది. ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండూ ఉంటాయి. సో ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండు విధాలుగాను ఆ పూజలో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మీకు ఉండేటువంటి దోషాలను పోగొట్టుకోవడం కోసం మహాశివరాత్రి రోజు జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.